పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. తిరుపతిలో టీటీడీకి చెందిన విలువైన స్థలాన్ని ఏపీ టూరిజం శాఖకు కేటాయించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత విలువైన టీటీడీ భూములను టూరిజం శాఖకి ఎందుకు కేటాయిస్తున్నారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని నిలదీశారు వైఎస్ఆర్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. వెంటనే టూరిజం శాఖ కేటాయించిన 30 ఎకరాల స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. టీటీడీకి సంబంధించినటువంటి స్థలాన్ని ఏపీ టూరిజంకు కేటాయించడం పట్ల మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నటువంటి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తాజాగా మరొక ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చారు. ఏపీ టూరిజంకు ఏదైతే తిరుమల శేషాచల అడవులకు ఆనుకుని ఉన్నటువంటి యొక్క స్థలంలో ఏపీ టూరిజం సంబంధించినటువంటి ప్రాంతీయ కార్యాలయంతో పాటు వారి యొక్క టూరిజం బస్సులన్నీ కూడా ఉన్నటువంటి స్థలాన్నింటినీ కూడా తిరిగి స్వాధీనం చేసుకుని ఈ యొక్క స్థలంలో టీటీడీ స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఏపీ టూరిజం సంబంధించినటువంటి వాహనాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఏపీ టూరిజం సంబంధించినటువంటి ప్రాంతీయ కార్యాలయంతో పాటు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ క్యాటరింగ్ అండ్ టెక్నాలజీ అప్లైడ్ కాలేజ్ కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండడంతో ఈ 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంచినటువంటి ఏపీ టూరిజం సంబంధించినటువంటి మొత్తం స్థలాన్ని ఖాళీ చేయించి టీటీడీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి సవాల్ విసిరారు. ఏదైతే ఉత్తరం వైపు దిక్కున ఉన్నటువంటి భూములన్నీ కూడా పవిత్రమైనవిగా చెబుతూ దక్షిణం వైపు ఉన్నటువంటి స్థలాలు అపవిత్రంగా చెప్తున్నటువంటి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వ్యాఖ్యల పట్ల ఇప్పటికే పెద్ద ఎత్తున దుమారం లేవనెత్తారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈ యొక్క టీటీడీకి సంబంధించినటువంటి స్థలాన్ని 20 ఎకరాల స్థలాన్ని ఏపీ టూరిజంకి ఇవ్వడం, ఆ తర్వాత ఉబెరాయ్ హోటల్కు ఇవ్వడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో తిరుమల శేషాచల అడవులకు ఆనుకుని ఉన్నటువంటి ఈ యొక్క ఏపీ టూరిజం సంబంధించినటువంటి 30 ఎకరాల స్థలాన్ని కూడా తిరిగి టీటీడీ స్వాధీనం చేసుకోవాలి, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ ఒక సూచన అయితే చేశారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి టీటీడీ ఉద్యోగులకు సంబంధించి 1200 ఎకరాల ఇళ్ల స్థలాలకు కేటాయిస్తే ఈ యొక్క రద్దు చేసినటువంటి ఏదైతే ఒబెరాయ్ గ్రూపుకు సంబంధించి హోటల్ ఏర్పాటుకు సంబంధించి 20 ఎకరాలను టీటీడీ స్వాధీనం చేసుకుని వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దుమారం లేగుతోంది. జూ పార్క్ రోడ్లోనే అలిపిరికి కూతవేటు దూరంలో ఏపీ టూరిజం కు 25 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ దానికి సంబంధించినటువంటి జియో కూడా ప్రభుత్వం జారీ చేయడం పట్ల పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఈ యొక్క స్థలాలన్నింటినీ కూడా రద్దు చేయాలన్నటువంటి ఆందోళన పెద్ద ఎత్తున చెలరేగుతున్న నేపథ్యంలో ఉత్తరం వైపు ఉన్నటువంటి స్థలాలను కూడా పూర్తి స్థాయిలో ఈ 30 ఎకరాలు అటు టీటీడీ ఎస్వి యూనివర్సిటీ కేటాయించిన గతంలో ఇంజనీరింగ్ బ్లాక్ ఇచ్చినటువంటి 15 ఎకరాలు మొత్తం ఈ యొక్క 50 ఎకరాల స్థలాన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకుని టీటీడీ పరిధిలోకి తీసుకోవాలన్నటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో బిఆర్ నాయుడు ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.